చౌదరి ఎలిమినేట్ అయింది, ఏంటి హౌస్ పరిస్థితి ఇప్పుడు? ఒక్క విషయం చెప్పాలంటే రీతు చౌదరి ఎలిమినేషన్ కాదన్న, అది అన్ఫేర్. కంప్లీట్ ఫేర్ అయితే కావాలని కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల రీతు చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి ఆమెను బయట చెప్పించారు తప్ప కన్ఫామ్ ఆమె అయితే కాదు, ఫేర్ అయితే కాదు. రీతు చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్. ఎందుకు అట్లా ఆమె అసలు సడన్ గా షాక్ సంజన గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతు చౌదరి వచ్చింది కదా, చాలా బాధ అనిపిస్తుంది అన్న. పాపం అసలు రీతు అక్కని చూస్తుంటే ఏడుస్తున్నాయి ఏడిస్తే ఏడుతుంది అంటారు, బాధపడట్లేదు అంటే బాధపడుతున్నారు. అన్ని మీ మాటలో మాట్లాడతారన్న, లోపల ఏడుస్తుంది అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎంతగానే అన్న నాకే ఏడుపు వచ్చింది అన్న. పవన్ పట్టుకుని ఉంటే నిజంగా అంత ఏడుపు వచ్చింది అన్న. పట్టుకో పవన్ తో మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు రీతి ఒక ఎమోషనల్ అయిపోయింది కదా, నాకైతే ఏడుపు వచ్చిందన్న. 3 సార్లు రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళిద్దరిని. కన్నీళ్ళు పవన్ అబ్బా బాబా నిజంగా ప్రేమ కుర్ర నాయన. అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమ కూడా నిజంగా. అదే తనుజక్క కూడా బాధపడుతుంది అన్న, పాపం మనసులో బాధపడిపోతుంది. కెమెరా ముందు కనిపెడతావు లేదన్న, పాపం కెమెరా ముందు బయట పడలేక లోపల బాధపడుతుంది పాపం. రీతు చౌదరిగా అసలు ఒక విషయం అన్న, బిగ్ బాస్ వరకే ఉంటారు, బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్న. మళ్ళీ ఏదైనా షోలు ఏమన్నా ఉంటే పార్టీలు ఏమన్నా ఉంటే కలుస్తారు తప్ప నార్మల్ అసలు పట్టించుకోరన్న మాక్సిమం అంతే.